వచ్చే ఎన్నికల్లో బలమైన జగన్ను ఎదుర్కోవడానికి టీడీపీ జనసేన ఆపసోపాలు పడుతున్నాయి. అందుకే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచేందుకు నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఉమ్మడి కార్యాచరణ విషయంలో మాత్రం జనసేన కంటే తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉండడం విశేషం. ఈ విషయంలో జనసేన వెనుకబడ్డం ఆ పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను రూపొందించిన సంగతి తెలిసిందే. మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు ఈ పథకాలను ప్రకటించారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ అన్న నినాదంతో టీడీపీ శ్రేణులు బలంగా ప్రచారం చేస్తున్నాయి. అదే స్పీడ్లో ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. కానీ జనసేన ప్రకటించిన షణ్ముఖ వ్యూహం అంటూ ఏది కనిపించడం లేదు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ పథకాల ప్రచార బోర్డులో మాత్రం పవన్ కళ్యాణ్ కనిపిస్తుండడం విశేషం. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రమే తాను అనుకున్నది ప్రచారం చేస్తోంది. ఆ స్థాయిలో పవన్ ప్రకటించిన షణ్ముఖ వ్యూహం కార్యక్రమాలు మాత్రం ఎక్కడా కానరాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదిరిన తర్వాత ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని పవన్ ప్రకటించారు. అటు టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలతో పాటు జనసేన షణ్ముఖ వ్యూహంలో రూపొందించిన పథకాలను సైతం ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలకు మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. కానీ జనసేన పథకాలేవి ప్రజల్లోకి వెళ్లకపోవడం ఆ పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది. చంద్రబాబు ఉమ్మడి కార్యాచరణ అంటూ చెప్పుకొచ్చారని, కానీ ప్రజల్లోకి మాత్రం తెలుగుదేశం పార్టీ పథకాలను మాత్రమే పంపిస్తున్నారని, చంద్రబాబు అసలు నిజం బయటపడిందని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుతో పొత్తుంటే ఇలానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తులో సింహభాగ ప్రయోజనం ఆశించడం చంద్రబాబుకు కొత్త కాదు. గతంలో బీజేపీ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సమయంలో సైతం ఉమ్మడి కార్యాచరణ విషయంలో చంద్రబాబు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవారు. పొత్తులో మెజారిటీ ప్రయోజనాన్ని దక్కించుకునేవారు. ఇప్పుడు పవన్ విషయంలో సైతం అదే ఫార్ములాను చంద్రబాబు అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం టీడీపీ సూపర్ 6 పథకాలు వెళ్తున్నట్లు తమ షణ్ముఖ వ్యూహం పథకాలు వెళ్లడం లేదన్న విషయం పవన్ కు అర్థమవుతోందో లేదో. ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం పవన్ కు రాజకీయంగా నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు రాజకీయ అంశాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అయితే పవన్ గమనిస్తే జాగ్రత్త పడతారో లేదో చూడాలి.